అదేండి, ఇట్స్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్. దేర్ ఇస్ అ పోర్టల్ అండ్ ఇట్స్ గెటింగ్ ఇంప్లిమెంటెడ్. No, it has to be balanced కదండి. So we have a formula in which we are balancing it and we are going to deliver the fees to them. It's quite clear. 76,000 students have opted for it and will deliver on it. It's very transparent. I'm sorry? July వరకు పడుతుంది. 1 month కదా ఇట్ రోల్స్. దాని తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అన్ని జరుగుతాయి. సో వీఆర్ హోపింగ్ బై ఆగస్ట్ ఎండ్ సెప్టెంబర్ దే విల్ బి కమింగ్ టు స్కూల్స్. I know, I should have done it by now, but we got delayed by our issues. స్వామి చాలా చదివాను స్వామి రిఫార్మ్స్. ఇంకెన్ని రిఫార్మ్స్ పెడుతున్నావు కృష్ణ నాకు? నో మీకు నోట్ ఇస్తాం. మీకు నోట్ ఇస్తాం, ఒకసారి నోట్ చదవండి. నేను బలంగా నమ్మేది స్కూల్ ఎడ్యుకేషన్లో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో రిఫార్మ్స్ అయిపోయినాయి. ఐ డోంట్ బిలీవ్ దెర్ ఇస్ ఫర్దర్ రిఫార్మ్స్ రిక్వైర్డ్ అట్ దిస్ జంక్షన్. వీ హ్యావ్ టు గివ్ టైమ్. రిఫార్మ్స్ సెటిల్ అయ్యేదానికి, డస్ట్ సెటిల్ అయ్యేదానికి టైం ఇవ్వాలి. అండ్ వీ వాంట్ టు ఫోకస్ ఆన్ లర్నింగ్ అవుట్కమ్స్. హైయర్ ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్లో ఇంకా చాలా చేయాల్సిన అవసరం ఉంది. ఐ ట్రూలీ బిలీవ్ దట్. హైయర్ ఎడ్యుకేషన్లో కూడా కరికులం ఇంకా బలోపేతం చేయాలి అనేది బలంగా మేము నమ్ముతున్నాం. ఆల్రెడీ వర్క్ ఆ దిశగా కొంతవరకు జరిగింది, ఇంకా ఫర్దర్గా చేయాల్సిన అవసరం. సో నెక్స్ట్ విల్ బి హైయర్ ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్ విల్ రియలీ ఫోకస్ అండ్ రీవ్యామ్ our entire approach to it. Boss, again I'm telling you, ప్రభుత్వం ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం ఎవరన్నా పాఠశాలలు ప్రారంభించవచ్చు. ఐ కెనాట్ డినై దట్ రైట్. ఇప్పుడు నేను క్వాలిటీ ఇంప్రూవ్ చేయను, ప్రైవేట్ వాళ్ళు రాకూడదని చెప్తే నష్టపోయేది ఎవరండి? మన పిల్లలండి. ఆ పొరపాటు నేను చేయను. నేననేది ఏంటంటే ఐ విల్ ఫైట్ ఇన్ ద మార్కెట్. ఐ విల్ ఇంప్రూవ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇప్పుడు ఉపాధ్యాయులు కూడా సంస్కరణలు అన్నిటికీ వాళ్ళు సహకరించారు. వాళ్ళు కూడా ఫీలింగ్ ఉంది 1 class 1 teacher సొల్యూషన్. ఇప్పుడు చూస్తే దానికి పెద్ద రష్ ఉంది. సింగిల్ స్కూల్ టీచర్ కన్నా 1 class 1 teacherకి వెళ్తే క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది, వర్క్ లోడ్ బ్యాలెన్స్ అవుతుందని అందరు నమ్ముతున్నారు. ఆల్మోస్ట్ 30% ఆఫ్ అవర్ స్కూల్స్ ఆర్ గోయింగ్ టు బి ప్రైమరీ స్కూల్స్ 1 class 1 teacher. దానివల్ల ఆటోమేటిక్గా లెర్నింగ్ అవుట్కమ్స్ ఇంప్రూవ్ అవుతుంది. తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తారని నేను బలంగా నమ్ముతున్నాను. సో లెట్ మీ ఇంప్రూవ్ క్వాలిటీ ఫస్ట్. నా క్వాలిటీ ఇంప్రూవ్ అయ్యి, మా టీచర్ అటెండెన్స్ పకడ్బందీగా అయ్యి, మిడ్ డే మీల్ పర్ఫెక్ట్గా అయ్యి, మా స్టూడెంట్ కిట్ కూడా పర్ఫెక్ట్గా అందజేస్తే ఆటోమేటిక్గా పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు వస్తారని నేను బలంగా నమ్ముతున్నాను. దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్ ఐ హ్యావ్ ఆన్ మై టీచర్స్. మా ఉపాధ్యాయుల పైన నాకున్న భరోసాది. ఇప్పుడు గత ప్రభుత్వం ఏం చేసిందంటే చాలా స్పష్టంగా ప్రభుత్వంలో అంటే ఈ అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్న వాళ్ళ జీతం ఎంత వస్తుందో తీసుకుని దాని ప్రకారం వాళ్ళు ఒక సిస్టమ్ పెట్టి ఇచ్చారు. అదే మేము పాటించాం. దాంట్లో ఎలాంటి సవరణలు మేము చేయలేదు. అదేమంటే ఫర్దర్గా వీళ్ళు డిస్కస్ ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి చర్చించి ఏం చేయాలో మేము డిస్కస్ చేస్తాం. బట్ వాళ్ళు ఇచ్చిందే మేము ఎక్కడ వాళ్ళు ఇచ్చిన జియోనే మేము అమలు చేసాం. మేము స్టడీ చేస్తాం. ఐ నీడ్ టు కమ్ బ్యాక్. నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన తర్వాతనే దానిపై నేను స్పందించగలుగుతాను. అవునమ్మా. మ్యాటర్ ఆఫ్ అనదర్ 3 months. ఈసీస్ మ్యాక్సిమం 3 నెలలు పడుతున్నాయి. ఎందుకంటే కేంద్రం నుంచి పంపిస్తున్న సెర్చ్ కమిటీ వచ్చేదానికి లేట్ అయింది, కొన్ని దగ్గర మిస్ మ్యాచ్ వచ్చినాయి, దానివల్ల డిలే అయింది. ఆ ప్రక్రియ అంతా విల్ ఫినిష్ మ్యాక్సిమం అనదర్ 3 months. అక్కడ రిక్రూట్మెంట్ అంతా కోర్టులో కేసెస్ ఉన్నాయి. ఐమ్ ట్రైన్ టు క్లియర్ 1 by 1 అండ్ దెన్ విల్ స్టార్ట్. రిక్రూట్మెంట్ కూడా చేస్తాం. అది మీరు జడ్జిలను అడగాలమ్మా, నేనేటో సమాధానం చెప్పు. ఇట్ హ్యాస్ ఇస్ ప్రాసెస్. ఐ కెన్ ఓన్లీ ఫైట్ ఇన్ ద కోర్ట్ కదమ్మా. నేనే ఇస్తాను టైం లైన్ జడ్జెస్ కదా కరెక్ట్గా.
చాలా అద్భుతంగా ఉంది ఫీడ్బ్యాక్. పొద్దున్న నుంచి కూడా నాకు చాలా మంది వాళ్ళ స్క్రీన్ షాట్స్ కూడా పెడతాం జరిగింది, వీడియోస్ కూడా పెడుతున్నారు. చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే గతంలో ఎస్పెషల్లీ నిరుపేద కుటుంబాల పరిస్థితి ఏంటంటే, ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలుంటే ఒక పిల్లోడినో పాపనో పంపించి చదివించే పరిస్థితి, రెండో బిడ్డని ఏకంగా పనికి పంపించే పరిస్థితి ఉండేది, ఎందుకంటే డబ్బులు లేక. ఈసారి అట్ట కాకుండా ఇద్దరికి వచ్చింది కనుక ఇద్దరిని బాగా చదివించాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకుని ఉన్నారు. సో ఒక పెద్ద ఊరట. చాలా మంది నాకు మెసేజ్ కూడా పెడతాం జరుగుతుంది. పర్సనల్ కూడా నా ఫోన్కి దాదాపు 1000 స్క్రీన్ షాట్లు కూడా వచ్చినాయి. ఈ డబ్బులు పడతాం. నలుగురున్నోళ్ళు 20,000 మంది తల్లులు ఉన్నారమ్మా. 20,000. ముగ్గురున్నోళ్ళు 2,10,000 మంది అమ్మా. ఇద్దరు పిల్లలున్నోళ్ళు 14,55,000 మంది. 1 చైల్డ్ 18,55,000 మంది. అవునమ్మా. సో ఆ డీటెయిల్స్ అంతా నాకు మండే కానీ వస్తున్నాయి. T+2 days పడుతుంది నాకు. ఆ ఫైల్ మళ్ళీ NPCI నుంచి వచ్చేదానికి T+2 days పడుతుంది. సో నిన్న రాత్రి యాక్చువల్లీ నిన్నే పడాల్సిన డబ్బులు ఏమైందంటే, మేము NPCIకి పుష్ చేసే గల వాళ్ళ అక్కడి నుంచి వేసాక ఆలస్యం పడింది. అంటే నిన్నే మొత్తం డబ్బులు పడే పరిస్థితి. కొంచెం నిన్న కొంత పడింది, ఈరోజు మొత్తం పడిపోయింది. ఎస్ సార్. ఏదండి? సారీ, ఏది? ఆ సిలబస్ అండ్ జేఈ మెయిన్స్ అడ్వాన్స్ సిలబస్ చాలా తేడా ఉంటుంది. చాలా ఇప్పుడు మార్చామండి సిలబస్. సిలబస్ మార్చాం మేము. చాలా ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. మీరు చూస్తే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో సంస్కరణలు అనేక తీసుకొచ్చాం. ఆన్లైన్లో పిల్లల దగ్గర నుంచి, తల్లిదండ్రుల దగ్గర నుంచి, ఉపాధ్యాయుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. మొత్తం సిలబస్ రీవ్యాంప్ చేసాము. ఇట్ ఈస్ మోర్ ట్యూన్డ్ నౌ. I'll come back. ఫస్ట్ టైం నేను వింటున్న ఆ సమస్య నేను కనుక్కుని అది ఎట్లా పరిష్కరించాలో I'll do that. గుడ్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ. అవునండి. ఎస్, ఇల్ టేక్ టైం సార్. నాకు అడ్మిషన్స్ పెరిగితే నేను చేయగలుగుతా. సో నా ఫోకస్ ఏంటంటే అవి కూడా పెంచాలి, అడ్మిషన్స్ పెంచాలి. నేను అప్పుడే ఆటోమేటిక్గా నేను ఇవ్వగలుగుతా. ఇప్పుడు 4 పిల్లలున్న స్కూల్లో నేను హౌ కెన్ ఐ గివ్ 2 teachers? ఐ కాంట్ గివ్ కదా, ప్రాక్టికల్ ఇంపాసిబుల్ వస్తుంది. సో నేను అడ్మిషన్స్ పెంచాల్సిన బాధ్యత నా పైన ఉంది. ఇల్ టేక్ టైం అన్న. నా దగ్గర మ్యాజిక్ వాండ్ లేదు, ఒకే రోజు అన్ని సమస్యలను పరిష్కరించలేదు. బట్ రిఫార్మ్స్ సరైన దారిలో ఉంది. బికాజ్ 1 class 1 teacher అనేది భారతదేశంలో మొత్తంలో చర్చ ఉంది. నేను అనుకుంటాం ఆంధ్ర రాష్ట్రం విల్ బి అమంగ్ ద top 3 ఇన్ ద కంట్రీ వేర్ వీఆర్ ఏబుల్ టు డూ 1 class 1 teacher ఇన్ ప్రైమరీ. 45 ఇచ్చాం సార్, తగ్గించాం. ఆ ట్రైబల్ ఏరియాలో ఇంకా తగ్గించాం. వాళ్ళకి అక్కడ లోకల్గా అవకాశం ఇచ్చాం. దానివల్లనే 9,600 వచ్చినాయి సార్. అదే అవునండి, అట్లా కాదండి. 4 పిల్లలుంటే 1 class 1 teacher ఎట్టిస్తాను అంటే ఇవ్వాలని కోరిక ఉండొచ్చు, బట్ ప్రాక్టికాలిటీ కూడా చూసుకోవాలి కదా. అది ఇంపాసిబుల్. కానీ నాకు అడ్మిషన్స్ పెరిగితే ఆటోమేటిక్గా వాళ్ళు అర్హులు అవుతారు అని అది నేను ఇస్తాను. దట్ ఐల్ టేక్ కేర్. నో, డిఎస్సి నేను ఎవ్రీ ఇయర్ ఇస్తానని చెప్పా కదా. డిఎస్సి నేను మొన్న మీరు మీడియాలో నేను ప్రెస్ రిలీజ్ ఇచ్చా కదా. ఎవ్రీ ఇయర్ వేర్ గోయింగ్ టు డూ డిఎస్సి అమ్మా, నో సెకండ్ థాట్స్. గత ప్రభుత్వంలో కాదు. అండ్ డిఎస్సి నోటిఫికేషన్ కొంతవరకు మాస్టర్ చేసాం అనుకుంటున్నా. ఎందుకంటే 24 కేసులు తట్టుకున్నాం స్వామి. హైకోర్టు, సుప్రీంకోర్టు ఎక్కడిసినా కేసులు ఇప్పించింది వైకాపా. అవన్నీ తట్టుకున్నాం మేము. I believe it's one of the best DSC notification we have done. Okay, boss? So, tell us a bit more about the Center for Energy and Cyber Resilience. I'll come back on that. I want to only focus on school education today. Thank you. ఎస్ సార్, అది విదేశీ విద్య కూడా మేము డిస్కస్ చేస్తున్నాం. మోడల్ ఒకటి ఏర్పాటు చేయాలమ్మా. వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్, విల్ కమ్ బ్యాక్. అందుకే చెప్పా కదా, హైయర్ ఎడ్యుకేషన్ పైన స్కిల్ డెవలప్మెంట్ కొంచెం ఎక్కువ టైం పెట్టాలి. అది స్ట్రీమ్ లైన్ చేయాలి. ఫీ రింబర్స్మెంట్ కూడా స్ట్రీమ్ లైన్ చేయాల్సిన అవసరం ఉంది. అది మేము డైరెక్ట్గా ఎటుగో
కాలేజ్ అకౌంట్లో వేస్తాం. తల్లిదండ్రులకి ఎలాంటి ఇబ్బంది లేదు, డైరెక్ట్ కాలేజ్ అకౌంట్లో వేస్తాం. సో తల్లిదండ్రులకు ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మాది. అది అవునండి. నో బ్యాక్ డే. ఎస్. వర్క్ బుక్ సార్ మొదటి రోజు కదా, మొదటి రోజు ఒక నెల సమయం ఇవ్వండి. రెస్పాన్స్ అద్భుతంగా ఉంది. చాలా మంది ట్వీట్ చేస్తున్నారు, బుక్స్ పట్టుకుని ట్వీట్ చేస్తున్నారు. చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంది. బట్ లోటుపాట్లు తెలిసిన కొంచెం సమయం పడుతుంది. నాకు పాజిటివ్ గానే నాకు నెగిటివ్ ఏముందో తెలుసుకోవాల్సిన బాధ్యత నా పైన ఉంది.